హాయ్ అండి, దిస్ ఈజ్ కావ్య. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మిల్క్ పౌడర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ప్రిజర్వేటివ్స్ లేకుండా మనం ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా హెల్తీగా చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం కొంచెం అడుగు మందమున్న ఒక కడాయి తీసుకొని బాగా క్లీన్ చేసుకొని దాంట్లో నేను 1/2 లీటర్ టోన్డ్ మిల్క్ తీసుకున్నాను. దీన్ని స్కిమ్డ్ మిల్క్ అని కూడా అంటారు. స్కిమ్డ్ మిల్క్ అంటే వెన్న శాతం తక్కువ ఉన్న పాలు అని. ఆ వెన్న శాతం తక్కువ ఉన్న పాలనే మనం ఈ పాలపొడి తయారు చేసుకోవడానికి యూజ్ చేయాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పాలు బాగా దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా పాలు బాగా ఉడికిపోతూ దగ్గర పడుతున్నాయి కదా, ఈ విధంగా అడుగు అంటకుండా బాగా కలబెట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా పాలు బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ట్రే తీసుకొని లేదా ఒక ప్లేట్ మీద బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. నేను ఒక ప్లేట్ తీసుకొని ట్రే తీసుకొని దానికి ఈ విధంగా నెయ్యిని అప్లై చేసేసుకోవాలి. నెయ్యిని అప్లై చేసుకొని ఆ పాలు దగ్గర పడింది కదా, ఆ మిశ్రమాన్ని అంతా ఈ విధంగా ఈవెన్గా పల్చగా ఆ ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని దీన్ని బాగా ఎండలో బాగా ఎండనివ్వాలి. చూడండి, నేను ఒక 5 అవర్స్ పెట్టాను. ఆఫ్టర్ 5 అవర్స్ పైన అంతా ఎండిపోయిందనేసి మళ్ళీ తెచ్చి తిప్పుతున్నాను. అంటే లోపల కూడా బాగా ఎండిపోవాలి. అది కూడా మళ్ళీ ఒక 5 అవర్స్ పెట్టాను. చూడండి ఎంత చక్కగా ఎండిపోయి అట్లా పొడి అయిపోతుంది నలిపేస్తుంటే. ఇప్పుడు దీన్నంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ అయిపోయిందో. మనం కావాలంటే జల్లించుకోవచ్చు లేదా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, హోమ్ మేడ్ మిల్క్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇది మనకు స్వీట్గా కావాలి అంటే ఒకటేసారి మిల్క్ పౌడర్ అంతా గ్రైండ్ చేశాక దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసి కలిపి గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే మిల్క్ పౌడర్ కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది. దేంట్లోకైనా మనం యాడ్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.